నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నంత పని చేయబోతుందని బీఆర్ఎస్ శ్రేణుల్లో బాగా ఒక భయం నెలకొంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? వాళ్ళకి ఎందుకు అంత భయం? ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ భయపడుతోందా? అవును. తొందరగా వాళ్ళు హామీలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కూడా చాలా వేగంగా అమలు చేయటం. ఉమ్, ఇది చూసి వాళ్ళకి ఇక్కడ పరిపాలన ప్రారంభమైన టైంలోనే భయం పుట్టుండాలి. కానీ ఈ భయం అనేది ప్రచారం చేస్తున్నారు అంతే. భయం అనేది ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చూడాలి లోపలికి వెళ్ళి చూస్తే. ఒకవేళ నిజంగానే అంటే హరీష్ రావు ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలోన ఈ గొడవ అంతా ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? రైతు రుణమాఫీ ఇప్పటిదాకా క్లియర్ చేయలేదు మీరు. అది గనక క్లియర్ చేస్తే నేను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాను అని చెప్పి ఒక టైం బౌండ్ పెట్టాడు ఆయన. ఈ టైంలోపు మీరు క్లియర్ చేయగలిగితే ఓకే, మీరు చేయగలిగితే నేను రాజకీయాల్లో ఉండను, రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇది సహజంగా అందరూ ప్రకటిస్తారు. ఇది కొత్త, ఇప్పుడు హరీష్ రావు కొత్తగా ఈరోజు ప్రకటించడం కాదు. ప్రతి ఒక్క నాయకుడు ఏదో సందర్భంలో రాజకీయ సన్యాసం అనే మాట వాడతారు. కానీ అంత మాత్రం చేత వాళ్ళేం రాజకీయ సన్యాసం తీసుకోరు. ఇది భయంలో నుంచి వచ్చే మాట కాదు, బెదిరింపు ధోరణిలో ఒక మాట అనేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో భయం నెలకొంది. ఆయన అంటే ఈ ఈ పని కంప్లీట్ అయిపోతాయి, రుణమాఫీ అనేది కంప్లీట్ అయిపోతాయి, అప్పుడు అనివార్యంగా కంప్లీట్ అయిపోయింది, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోమని వాళ్ళు అంటారు. ఈయన తీసేసుకుంటాడు, అయిపోతుంది. హరీష్ రావు అనేటువంటి ఒక ధృవతార, రాజకీయ ఆకాశం నుంచి నిష్క్రమణ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి వార్తలు చదువుకోవచ్చు. ఆ పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఒక భయం చాలామందిలో కనిపిస్తోంది. కానీ అది కూడా నటనే. ఇటువంటి ప్రమాదాలు ఏమీ ఉండవు. ఆయన ఏమీ రాజకీయ క్షేత్రం వదిలి వెళ్ళిపోడు. అంటే హరీష్ రావు మాట తప్పుతాడా? హరీష్ రావు మాట తప్పుతాడా లేదా అన్నది కాదు క్వశ్చన్. ఆర్గ్యుమెంట్లోకి ఎలా వస్తుందంటే విషయం, మేము ఈ లెవెల్ భయపడితే తప్ప, అంటే మీరు చేస్తే మేము రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాం అంటే తప్ప మీరు ఈ పని చేయలే. మేము ఆ మాట అన్నప్పుడు మీకు ఉత్సాహం వచ్చింది, వచ్చి ఈ రుణమాఫీ అనేది వేగంగా చేశారు. ఇప్పటిదాకా ఎందుకు చేయలే? ఇప్పుడే ఎందుకు చేశారంటే ఇక్కడ మీ మోటో ఏమిటి? రైతుల రుణమాఫీ మీద మీకు చిత్తశుద్ధి లేదు. మీ చిత్తశుద్ధి దేని మీద ఉంది? మమ్మల్ని రాజకీయాల్లో నుంచి బయటకు పంపించడం మీద ఉంది. మమ్మల్ని రాజకీయాల్లో నుంచి బయటకు పంపించడానికి ఒక దొరికిన అవకాశంగా చూసుకుని మీరు రైతు రుణమాఫీని చెప్పిన టైంలో సెటిల్ చేశారు. అందుకని మీకు ప్రజల పట్ల బాధ్యత లేదు. మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని పూర్తి స్థాయిలో బయటకు నడిపించడం లక్ష్యంగా మీరు రాజకీయాలు నేర్పుతున్నారు అని మాట్లాడి రాజకీయాల్లో కొనసాగుతాడు హరీష్ రావు. ఎవరేం చేస్తారు? అలాంటి ఆర్గ్యుమెంట్ చేయటం ఆయనకు తెలియక కాదు కదా, కొత్త ఏం కాదు కదా. ఇలా రాజకీయ సన్యాసాలు కేసీఆర్ చాలాసార్లు తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళేదో చెప్పారు కాబట్టి వాళ్ళేదో రాజకీయ యవనిక నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటారు అనుకోవడం భ్రమ. ఒక రైతు రుణమాఫీ కాదు సార్, మిగతా అన్ని పథకాలు కూడా రన్ అవుతూనే ఉన్నాయి. అంటే వీళ్ళు కేవలం రైతు రుణమాఫీని ఎందుకు టార్గెట్ చేశారు? రైతు రుణమాఫీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రోగ్రాము. దానికి సిద్ధపడతారా పడరా అనేది ఒక డౌట్. ఫేజ్ మేనర్లో చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి ఇచ్చిన హామీల ప్రయారిటీస్ని బట్టి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఈరోజు కాకపోతే రేపైనా అవ్వాల్సిందే. కాకపోతే వీళ్ళ డిమాండ్ వలన దాన్ని కొంత ముందుకు జరిపొండొచ్చు. ఆ ముందుకు జరపటం అనేది మా ఛాలెంజ్ వల్లనే కదా జరిగింది అని వాళ్ళు అనొచ్చు. మేము ఛాలెంజ్ చేయకపోతే అది అసలు పట్టించుకునేవాళ్ళు కాదేమో మీరు. అంటే మేము చేస్తే చేస్తారు తప్ప మీ అంతటా మీకుగా బాధ్యత లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి దాడి మొదలుపెట్టి, మీరు ఇలా లాభం లేదు, ఇలా ప్రతిపక్షాలు రిజైన్ చేస్తాయి, తప్పుకుంటాయి, పరిపాలనా రంగం నుంచి నిష్క్రమిస్తాయి అంటే తప్ప మీరు పనులు చేయరా, ఇదేం పద్ధతయా అని చెప్పి అంటే ఏం ఆర్గ్యుమెంట్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర? వీళ్ళు ఇలాంటి ఆర్గ్యుమెంట్తో ముందుకు వస్తారనే జ్ఞానం వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రకటనలు వాళ్ళు చేసి ఉంటారు గతంలో. వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో కూడా పొలిటీషియన్కి ఒక వే అవుట్ ఉంటుంది, ఒక డైలాగ్ వే అవుట్. గతంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు అలాంటి మాటలు చెప్పలేదు కదా సార్. చాలా సందర్భాల్లో అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోతాను ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు ఆయన కూడా. అంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పలేదు కదా.
రాజకీయ సన్యాసము అనేది చాలామంది మాట్లాడారండి గతంలో. చెన్నారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది ఈ పని కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, మళ్ళీ కనిపించను అని. ఈ మళ్ళీ కనిపించను అన్నవాళ్ళు మళ్ళీ కనిపించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అందుకని వీళ్ళేదో ఈ ప్రకటన ద్వారా వాళ్ళు పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తారనో, టోటల్గా పక్కకు తప్పుకుంటారనో, ఇలాంటి ఊహాగానాలు చాలా ఉన్నాయి. కానీ అలాంటి ప్రమాదాలు ఏం లేవు. వాళ్ళు స్టేబుల్గా నేల మీద నిలబడే ఆలోచిస్తున్నారు. నేల మీదే, నీళ్ళల్లో నిలబడి ఆలోచించట్లేదు. నేల మీద నిలబడి చాలా ప్రాక్టికల్గా ఇస్తున్నారు. అవతల వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేస్తున్నారు. ఆ తరహా నినాదాలు ఇవ్వడంలో కేసీఆర్ ఎక్స్పర్టు. ఆ ఎక్స్పర్టైజేషన్ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అంతే. అంటే హరీష్ రావు నోట ఈ రాజకీయ సన్యాసం తీసుకుంటాను రావడానికి కారణం కేటీఆర్ అంటారు. నిజమేనా సార్ అది? ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనేది ఆయన బెదిరింపుగా అన్నాడండి. కేటీఆర్ ఇదేంటి, ఇదెందుకు ప్రచారం అవుతుంది ఈ తరహా వాక్యం? అంటే కేటీఆర్ దగ్గర ఉన్న కేటీఆర్ కోసం ఆయన వేకేట్ చేయదలుచుకున్నాడు ఆయన పొజిషన్ని పార్టీలో. అంటే తండ్రి కొడుకుల పాలనలో సఫకేట్ అవుతున్నటువంటి హరీష్ రావు అనేది బాగా జనంలోకి వెళ్ళే వైరల్ అయ్యే కంటెంట్. అంటే కేటీఆర్ చెప్తేనే హరీష్ రావు ఆ రోజు మాట తుల్లారంట. నిజమేనా సార్ అది? కేటీఆర్ చెప్తే మాట తోలటం అవన్నీ తప్పండి. ఒక ఎమోషన్లో రకరకాల విషయాలు మాట్లాడతారు. ఆ మాట్లాడిన దాన్ని ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు జడ్జి చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఇందులోనే భాగంగా కేటీఆర్కి కేసీఆర్కి మధ్య కొంచెం ఆ మాట దూరం చాలా పెరిగిందంట. నిజమేనా సార్ అది? మాట దూరం లేదు, ఏం లేదండి. ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి ఈ కథనాలన్నీ చూస్తే ఏదో ఒక యాక్టివిటీ ఆయన వద్దు నేను చట్నీయే వేసుకుంటాను అని ఆపు ఉండొచ్చు. విండోలో నుంచి చూసేవాడికి అది హరీష్ రావుని తృణీకరిస్తున్నటువంటి కేసీఆర్ లాగా సీన్ అనిపించవచ్చు. అది బయటకు ప్రొజెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవడు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లు లేవు ఇక్కడ. చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉండాల్సిన జ్ఞానం వాళ్ళకు ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నది కాకుండా ఇంకేదో చెప్పి వ్యవహారాన్ని బతికిద్దామని ట్రై చేస్తున్నారు. ఆ తాపత్రయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ విజిబుల్గా. ఇంకా దీని గురించి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టలేదు. ఈ గొడవ కంటే కూడా అక్కడ చివరిగా ఎందుకు అలాగ జరిగింది అనే దాని మీద కొంచెం దృష్టి పెడితే బెటర్. ఆ మాట వచ్చేదాకా ఎందుకు వెళ్ళింది విషయం, దీన్ని టర్న్ చేస్తారు. ఇప్పుడు టర్న్ చేసి బాబు మేము అలా అంటే తప్ప దిక్కులేదు జనాలకి, మేము ఏదైనా సరే అంటే మేము చచ్చిపోతాం అంటే మీరు ఏదైనా పని చేస్తారా, ఇదేం పద్ధతి అన్న టోన్లో వెళ్ళారనుకోండి. ఇదే జరుగుతుంది ఫైనల్గా. రాజకీయ నాయకుల మాటలు అవేవో రాజీనామా లేక జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు అనుకోనక్కర్లేదు. ఆ రోజు జేబులో పెట్టుకుని తిరిగారు కదా సార్? తిరుగుతారండి. ఆ రోజు వరకు గేమ్ అది. ఇది పొలిటికల్ గేము. చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి 100 తప్పులు ఆయన జేబులో ఉన్నాయి. మీరు ఇది చేస్తే నేను వెళ్ళిపోతానంటే ఇది చేయటానికి సిద్ధపడతారు, మేము ఉంటానంటే చేయరు మీరు అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ ట్విస్ట్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు ఎలా చెప్పాలి? అది కనీసం 4 రోజులు పడుతుంది కదా వివరణ ఇచ్చుకోవడానికి. అంత టైం ఎందుకు తీసుకుంటున్నారు వివరణ ఇవ్వడానికి? మీ దగ్గర ఆధారాలు ఉంటే నేను చెప్పింది తప్పైతే అప్పుడే చెప్పాలి కదా నాకు అని 2వ రోజు నుంచి నాకు కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టేస్తాడు. దీన్ని తట్టుకోవడం కష్టం. అందుకని యుద్ధం మొదలైంది. తెలంగాణలో యుద్ధం జరుగుతోంది, జరగనివ్వటమే. అది హరీష్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోవడం ఇవన్నీ ఆలోచనలు. ఆయన ఏదో వేరే పార్టీలో చేరిపోతాడు, ఈ రకమైనటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అవి ఏవి ఉండవు. ఆయన ప్రస్తుతానికి అక్కడే స్థిరంగా నిలబడి ఉంటాడు. ఆ గొడవ తేలాలి. ఇప్పుడు కాంగ్రెస్తోనూ ఇతర పార్టీలతోనూ ఉన్న రిఫ్ట్ గొడవ సెటిల్ అయిపోతే కొంత ఆయన పాలనాపరమైనటువంటి వ్యవహారాల్లోకి దృష్టి పెట్టి మరలించి ఆ పనులు చూసుకుంటాడు.